Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని సామాన్యులకు ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి. వరుసగా ధరలు ₹1,00,000 దిగు వస్తాయని ఆశపడ్డటువంటి కొనుగోలుదారులు వినియోగదారుల ఆశలపైన ఇప్పుడు పసిడి నీళ్లు చల్లేసింది. ఈరోజు ఉదయం మార్కెట్ తెరుచుకునేసరికి వెలుగు చూసిన ధరలు చూసి ఇన్వెస్టర్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తూ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాలకు వెళ్తే బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ధరల పెరుగుదల అత్యంత వేగంగా నమోదైంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల పైన ఏకంగా ₹3,760 పెరిగి ₹1,46,670కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడేటువంటి 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా ఎగబాకింది. తులం బంగారం పైన ₹3,450 పెరగడంతో ప్రస్తుతం దీని ధర 1,34,450 వద్ద కొనసాగుతుంది. ఈ అకస్మాత్తు పెరుగుదల బంగారం కొనుగోలు చేయాలనుకున్నటువంటి వారికి అదనపు భారంగా మారింది. బంగారం బాటలోనే వెండి కూడా ఇప్పుడు పరుగులు తీస్తుంది. కిలో వెండి పైన ఏకంగా ₹10,000 పెరగడం గమనార్హం. దీనితో మార్కెట్లో కిలో వెండి ధర ₹2,60,000 వద్ద కొనసాగుతుంది. ఇక ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ బులియన్ మార్కెట్లో ధరలు అనూహ్యంగా పెరగడం, అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడడం బంగారం ధరలపైన తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై వస్తున్నటువంటి తాజా వార్తలు పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. షేర్ మార్కెట్ కంటే సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇక దేశీయంగా చూస్తే ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుంది. శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు రూపాయి మారకం విలువలో వస్తున్నటువంటి మార్పులు కూడా ఈ ధరల పెరుగుదలకు ఆజ్యం పోశాయి. పడిపోతున్న ధరలను చూసి ఇంకా తగ్గుతాయని ఆశపడిన వారు ప్రస్తుత పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నారు. మరి ఈ పెరుగుదల తాత్కాలికమేనా లేక రాబోయే రోజులలో ధరలు మరిన్ని రికార్డులను సృష్టిస్తాయా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ చూస్తుంటే పసిడి ప్రియులకు ఇప్పట్లో ఊరట దక్కేలా అయితే కనిపించట్లేదు.